ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ మటన్ పచ్చడి. నేను 1.5 kg మటన్ తీసుకున్నాను. బోన్స్ తేని తీసుకోవచ్చు, బోన్స్ లేకుండా తీసుకోవచ్చు అండి. కొంచెం పసుపు, సాల్ట్, వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్ విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆవాలు, కొంచెం గసగసాలు, ఒక 20 మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకు విజిల్ తీసాక వాటర్ ఉన్నాయండి. వాటర్ మొత్తం ఇంకెవరకు ఉడికించుకొని మనం ఈ ఆయిల్లో మటన్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలండి. పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా ఇలా వేయించుకోవాలి ఆయిల్లో ఒక 2 నిమిషాలు. ఇలా వేయించుకున్నాక మనం మటన్ ఫ్రై చేసుకున్నాక అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 1 కప్పు కారం, 1 పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. మనం పొడి చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి. పూర్తిగా చల్లారాక 2 చెక్కలు నిమ్మరసం పిండి కలుపుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ.